ఒక పాప తాగుతారు అవి ఎక్కడ అంతది కాపైతే నాకు నిన్న పొద్దుగా డాక్టర్ డాక్టర్ పానం వస్తా ఎక్కువ అయ్యో అంటాడు ఒక చెల్లె బెడ్ మీద తీసుకొని పండ పెట్టి మూడేసి చూడలేసి ఏమో తింటారా నువ్వు అన్నం తింటే మళ్ళీ జన్మస్తారు ఏం తిరుగు అన్నాడు డబ్బులు రెండే అయ్యో 2 చిన్న డబ్బులు బేకిలో 2 పెద్ద డబ్బులు పొడలు 2 పొడలు 2 పాలు తెచ్చుకొని మధ్యాహ్నం 12 అవుతుందో అయితలేదు ఆయన పాడిన కావాలి చూసినట్టు అవుతాను అయ్యో డాక్టరు హలో అని పోడు అయ్యో డాక్టర్ నా పాలన చూసుకుంటావా ఏం చేయాలి ఎట్లా ఇటు అటు ఇటు అటు చూస్తా అప్పుడే బండోడు బండి పట్టుకోరా ఐడి పనులు షేపులు అన్ని కూడా 2 కిలో షేపులు తీసుకున్నా ఆ పుట్టకి చిన్న పెద్ద షేపులు ఒకటే పూట రైతులేదు చెల్లె మళ్ళా కావాలి మళ్ళా చెల్లు వచ్చినా నాకు 70 చెల్లు చెల్లె హలో మళ్ళీ పిల్లని సారు మళ్ళా కావాలి అనుకున్నాను ఎవరు తెచ్చుకుంటున్నాను అటు చూస్తా 4 కిలో బొబ్బాలు తెచ్చుకుని పెద్దవాళ్ళు 4 కిలో బొబ్బాలు తెచ్చుకొని గుడాలు వేసుకొని బుక్కిన వారు బుక్కిన పోతుంది 4 కిలో పెద్ద డబ్బులు వస్తాయి కాదే అయినా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు అమ్మా ఎంత పరాకు మాట్లాడతాను దానికి కిరాకులు ఎత్తాంది అమ్మా నాకు ఆకలి అయితే అన్నం పెట్టమంటే ఏమేమో అంటాను అన్నం పాడు అది లేవారం ఇవాళ శనివారం పడ్డది ఆదివారం పడ్డది ఇవాళ అబ్బో నేను ఒక్క పొద్దు కాదు మంచిగా పెట్టుకో వదిల వల్ల ఒక్క పొద్దు అలానుకుంటానా ఈ రోజు మళ్ళా వెళ్ళగా ఏం చేయాలరా ఆడోళ్ళ సిల్లు పెద్దకున్నా బాధైనా వాళ్ళు పెద్దకున్నా బాధైనా ఇల్లు పెద్దగుంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగుంటే ఏం బాధ ఇల్లు పెద్దగుంటే ఇంటర్ సాక్షి ఒక్కడ తీరది ఇక ఒళ్ళు పెద్దగుంటే నా కనిపిస్తుంది నా భాగవతం అందుకనే వీళ్ళు రాగమని చెప్తాను తోటి అయితే దాసర్లు బంగారు ఆకిలి ఊడమంటున్నా నాకు ఆకిలి ఊడవ రాదు బయటికి రాకుండా పెద్దవా ఆడిబిడ్డ అనేది సప్పుడే ఇప్పుడు సప్పుడే బాగా మాట్లాడి పని చేస్తా పని చేద్దా అట్టిగా నేను చెప్తా తింటావా సాజపచ్చిన ఊడు అంటాను అప్పుడేమో మిగులుతున్నా సౌతి
నా ఏడేడు ఏడల్లనే అమ్మా మారు మారు దెబ్బలు కొడుతున్నది రామాలదేవి ఓ యమలాలో అమ్మవారు నామాలదేవి ఆ తల్లిని కళ్ళతో చూసి ఓ అమ్మా ఏంటి ఇయ్యల్ల నేను బిడ్డను నీకు నువ్వు నాకు తల్లి ఎక్కడ నన్ను కొట్టనాయమేలా నా తల్లిరా నన్ను కూడా న్యాయమేలా నా తల్లిరా నన్ను కొట్టనాయమేలా నా తల్లిరా నన్ను కూడా న్యాయమేలా నా తల్లిరా నన్ను కొట్టనాయమేలా నా తల్లిరో నన్ను కూడా న్యాయమేలా నా తల్లిరా తల్లి ఉన్నదే ఓ మాయిలా నా తల్లి ఉండవమ్మా ఓ మాయిలా కన్న బిడ్డనున్నదే నా తల్లిరా నేను కన్న బిడ్డనున్ననమ్మా నా తల్లిరా బిడ్డను కొట్టుటాకు నా తల్లిరా కన్నా బిడ్డను కొట్టుటాకు నా తల్లిరా చేతులు వచ్చినాయే నా తల్లిరో నీకు చేతులెట్ట వచ్చినాయే నా తల్లిరా కామెత్తి తంత ఉన్నావు నా తల్లిరా నువ్వు కాలెత్తిదంత ఉన్నావు నా తల్లిరా నన్ను బిడ్డనున్నటాకే నా తల్లిరా నన్నల్ల నన్ను నాకే ఓ మాయిలా కన్న బిడ్డను నన్నుటాకే నా తల్లిరా నీ కన్న బిడ్డను నన్ను తాకే ఓ మాయిలా కళ్ళెట్ల వచ్చినాయే నా తల్లిరో నీకు కాలెట్ట వచ్చినాయే నా తల్లిరా అమ్మా నా తల్లి నా తల్లి రావు కన్న తల్లి ఓ మాయిలా బిడ్డను కొట్టుటాకు నా తల్లిరా అయ్యో బిడ్డను కొట్టుటాకు నా తల్లిరా మనసెక్క ఒప్పినాదే నా తల్లిరా నీకు మనసెట్ట ఒప్పినాదే నా తల్లిరా ఏ లంచపడ్డ నువ్వు కొట్టించుకుంటాను మేము కొడతాను కానీ చాలు ఎంప నువ్వు అమ్మవు నేను బిడ్డను నన్నెట్ట కొడుతున్నావు నీకు రమ్మనా నువ్వు అమ్మవు కాకపోతే ఏమైతుంది నీ అవ్వ లంచే నీ అయ్య లంచ కొడుకు కానీ భూమి మీద ఎక్కితే రాలుకున్నా అవును అమ్మ మా అమ్మ అంటే ఎవరమ్మ ఎవరు నువ్వు కాదా నేను నీకు రమ్మని ఇక్కడ ఎవరు ఇక్కడ నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నువ్వు అమ్మవు కాదా అమ్మనెత్త అవుతుంది రావు మరి మా తల్లి ఎవరమ్మ నీ అవ్వ మరి లంచే తెలియదు అమ్మ నీ అయ్య లంచ కొడుకు నా గంధానికి అందరే నా గంధానికి అందరే అప్పుడు వాళ్ళు ఎప్పుడు కానీ ఇప్పుడు దాదుకున్న అయితే లంచ అంటాండి నువ్వేంటి కాదే లంగన సమితి నువ్వు అమ్మవు కాదా అమ్మ నీ అవ్వ అవ్వరకు నీ అవ్వ నువ్వు అమ్మవు కాదా నీ తండ్రి పేరు ఆలంగా మారాలి నీ తల్లి నాన్న దేవి నీ అవ్వయ్య నా గంధాలు అందరి ఏంటి ఏం కాదు ఎవరాలు నీ అల్లుడా అల్లుడైతే నాకేంది ఎవరైతే నాకు నువ్వు అమ్మవు కాదా అయితే నీకు ఎట్లా మన అయితే అన్నా నా పుట్టబోదు పుట్టు నీ ఒక్కడిసారి ఆయన మంది కన్నా కుక్క పాపైంది నేను వాడు కాబట్టి లంచంట లేవటి పోతా రాకుండా పోతే ఆడవతో కట్టడు ఆడవ మార్గం నన్ను కొట్టనాయమేలా ఓ వల్లగారు నన్ను కొట్ట న్యాయమేలా ఓ వల్లగారు నన్ను కొట్టనాయమేలా ఓ వల్లగారు నన్ను కొట్ట న్యాయమేలా ఓ వల్లగారు నన్ను కొట్టనాయమేలా ఓ వల్లప్ప నన్ను కొట్ట న్యాయమేలా ఓ వల్లమ్మ అవలేని బిడ్డనైతి ఓ వల్లగారు నేను అవ్వలేని బిడ్డనైతి ఓ వల్లగారు అయ్యలేని బిడ్డనైతి ఓ వల్లగారు నేను అయ్యా
రామయ్య చెన్ని కృష్ణయ్య రామ రామ మాకు తెలియలేదు ఎంతసేపు ఏం చేస్తాను అమ్మా ఇళ్ళ కన్న బిడ్డ లెక్క చూసుకోని అలాంటి మాటలు మాట్లాడు లంజం ఉండ ఊడ్చుకొస్తే అన్నం పెడతా లేకపోతే అన్నం రేపు వందు నాడు లంజన ఏడు వేళల్లా కలి 7 వేళల్లా చెప్పుకొని ఆడబిడ్డలకు పనులు ఉంటే వదలవు నన్ను చూసి నేర్చుకొని కంచెల్లిగా నా లొల్లి గంటలు మొత్తం పట్టుకొని కచ్చేట కూర్చుండవు నీ లొల్లి కట్టి వచ్చి కూడా పోతే నాకు అన్నాడు పెట్టది అగో కన్న తల్లి ఏడిల్లా ఆకిలి ఊడిసి కలియాపు తల్లి రంగేని ముగ్గురు పెడుతున్నాని అందుకే అంటారమ్మా తల్లి లేని పిల్లలు తంగల్ల బాలంటారు అవ లేని పిల్లలు మాగం మీరి భక్తులు అంటారమ్మా ననగన్న నా తల్లి లేకబాయే ననగన్న నా తల్లి లేకబాయే సాదుకున్న వదినేవో నన్ను మారు మారు దెబ్బలు కొట్టబట్టనాని ఏడిల్లా ఆకిలి ఊడిసైన గాని కలియావు తల్లి రంగేలు ముగ్గులు పెడతానని ఓ శేష చెయ్యన నారాయణ ఓ నారాయణ అందుకే అంటారమ్మా తల్లి లేని పిల్లలు రంగల్లబా అంటారు అయ్యవ లేని పిల్లలు ఆగం మీది భక్తులు అంటారు ననగన్న నా తల్లి చచ్చిపోయి ననగన్న నా తల్లి చచ్చిపోయా నేను రాజగురం లోపల పుట్టి నేనే ఉసుకపడి నేనే వాయి పడుతున్నాను కన్న తల్లి అయ్యో రామ 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 కన్న తల్లి ఎవరికున్నది ఓ నాన్న రాజా నా తల్లి దేవి నన్ను ఎందుకు కన్నరే అమ్మా నీ కన్ను తీరమంతవయ్యా ఎల్ల కన్న తల్లి భాగ్యమ్మా ఆ కన్న తల్లి శంకరయ్యా ఒక్క కొడుకులు ఒక్క బిడ్డని గాని ఆ తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు అన్న తోడ నన్ను గాని నా కట్టం కూడా పోతుంది సుఖం కూడా పోతుంది నన్ను పడుతుంది నా కట్టం పోదురా కరకాల
ఆ కన్న తల్లి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అన్న పెట్టమంటున్నాను అయ్యో లంజ రెండు ఇస్తారు చికెనాయ మటనాయ పెరుగాయ పప్పాయ సాంబార్ లంజ మళ్ళీ అన్ని తెచ్చిన కొద్ది చేసుకుంటారు ఇక తెల్లారినాక పెడతారా ఆడ గందులాలు ఉన్నారు వదినమ్మా అది చేసినావా నువ్వు చెప్పినట్టు చేసిన చెప్పుకోవాలి ఆడుకుంటా పని చెప్పాలి వేసుకుంటా నువ్వు చేస్తావురా నాకు ఎరికేమో చేస్తావని నువ్వు చేస్తావు నువ్వు చేస్తున్నావా ఊడ్చినవా సరేనవా నువ్వు చేస్తావా చూసేద్దాం బా చూసిరా అమ్మో పను పను లేవట్లేదు నేను ఎంత పట్టు చెప్తా ఆ దేవతలు అంటే మరి ఇట్లా ఆసరా పడరా ఈ ఊడ్చిన తల్లి మూడు వంటలు అజ్జమైంది ఈటాన పోయి అట్లా నేను మంచిగానే ఊడ్చిన నేను ఊడ్చిన నీ ఎవరైనా గండాలు కన్నాలి నీ ఎవరైనా కూడా గండాలు కన్నాలి లంజనా సౌత్ గీతేనా ఎట్లు ఉడతావు ఇదేనా లంజం ఉందా లంజనా సౌత్ నీ ఎవరైనా గండాలు కన్నాలి ఎట్లు ఉడతారు గిట్ చూసుకోరాదా గిట్లా ఇక నువ్వు గిట్ చూసుకోవాలి మొత్తం నీవే కనబడతాను లంచం ఉందా గిగిచ్చారా మంచిగానే ఊడిసిన పని మోసం తెచ్చి మరి ఆకలి అవుతాను ఇంటి పెట్టి నవ్వమించాడు అన్నం ఎక్కడ అన్నం నేను ఆదివారం మళ్ళా కుక్కపోతే తాను చేసిన మళ్ళా నన్ను కూడా ఉంచుకున్నా దేవుడికి నీ పొట్టి నాయకుడు భార్గవ్ ఇగో ఇక్కడ అన్నం ఉండే బట్టలు ఏంటి అవి బట్టలు అన్ని వేసినవా అన్ని వేసిన ఇక నువ్వు కట్టుకున్నది కూడా ఇచ్చిపారే అదే మరి ఆ చీర మళ్ళీ వస్తారు పోయి ఇంటికి వస్తారా రేపు ఇంటికి మళ్ళా లంచం కూడా బట్టలు ఇంటికి వస్తున్నాను లేకపోతే బంధు ఆడబిడ్డలకి లేపుకొని పనులు ఆడబిడ్డలు ఇంటికి రావద్దు ఆడబిడ్డ మంచిగా ఆడబిడ్డ సత్యనాశం అయిపోవాలి ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డ ఇంటికి రావద్దు ఏడేది మేడల్లా ఏడు మేడల్లా వదిలి చెప్పినట్టు ఎప్పుడే అటువంటి ఒక్క చెప్పిన పనులు చేస్తే అన్నం పెడుతుంది కావచ్చునని బట్టలన్నీ పట్టుకొని చెరువు కాడిపోయి పిండుకొని వస్తానని ఏ తీరుగా అటువంటి
ఒక్క బట్టలు మూట కట్టుకుంటారు ఆ తీరిగా బట్టలు మూట కట్టుకొని ఎట్లా బయలుపోతున్నది చెరువు కాడ బట్టలు ఇందుకొని వస్తున్నాయి తల్లి చెరువు బిడ్డని కచ్చింది కన్న తల్లి చెరువు కాడ బట్టలు ఇంటున్నాయి బట్టాలు విన్నబట్టే నా తల్లిరా చెరువు కాడ కన్న తల్లి అమ్మవారికైనా గాని 7 పొత్తులు అవుతున్నది 7 మాపలు అవుతున్నది కడుపుల కన్నవు లేకపాయ కంటికి లేకపాయమ్మా నాకు తాళలేక కన్న తల్లి నాకు తాళలేక కన్న తల్లి రూపాడ కన్న తల్లి ఓ దేవుడా రూపాడ కన్న తల్లి ఓ దేవుడా ముచ్చాల పేడ కొంగు నారాయణ ముచ్చాల పేడ కొంగు నారాయణ మందు పెట్టినారా ఓ దేవుడు మందు పెట్టినారా ఓ దేవుడా తల్లి రావ కన్న తల్లి నా తల్లిరా తల్లి రావ కన్న తల్లి నా తల్లిరా తల్లి రావ కన్న తల్లి లల్లేవి తల్లి రావ కన్న తల్లి దేవి తల్లి రావ కన్న తల్లి లలన దేవి తల్లి రావ కన్న తల్లి లలన దేవి ఓ నానలాలంగా మహారాజా నాయనాలంగా మహారాజా కన్న వీర మన్నోయ్యా ఓ నాయనా కన్న వీర మన్నోయ్యా ఓ నాయనా కన్న వీర నువ్వయ్యా ఓ నాయనా కన్న వీర నువ్వయ్యా ఓ నాయనా ఇప్పుడప్పుడు నన్ను కాదే నా తల్లిరో ఇప్పుడప్పుడు నన్ను కాదే నా తల్లిరా ఇబ్బంది పెడితే కాదే నా తల్లిరా ఇబ్బంది పెడితే కాదే నా తల్లిరా
ఈ బాధలు ఉండబోవు నా తల్లిరో నాకు ఈ బాధలు ఉండబోవు నా తల్లిరా ఈ కష్టం ఉండబోవు నా తల్లిరా ఈ కంట ఉండబోవు నా తల్లిరా ఓ నానా మొదలు నన్ను కొడుతుందిరా కట్టం చూసిపోదురావే నానో అయ్యో రామ 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 ఓ నానా నాకు పనులు చెప్పుతుందిరా కట్టం చూసిపోదురావే అయ్యో రామ 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 నువ్వు కాడకన్న తల్లి ఓ దేవుడా కనకన తల్లి ఓ దేవుడా కలకాల కంటనాడి నారాయణ కనకాల కంట తాళి నారాయణ కన్నీరు తీయబట్టే ఓ దేవుడు కన్నీరు తీయబట్టే ఓ దేవుడా అవ్వలేని బిడ్డనైతి ఓ దేవుడా నేను అవ్వలేని బిడ్డనైతి ఓ దేవుడా అయ్యలేని బిడ్డనైతి ఓ దేవుడు నేను అయ్యలేని బిడ్డనైతి ఓ దేవుడా అందుకే అంటారమ్మా అయ్యలేని పిల్లగాళ్ళు అంగళ్ళ పారంటారు అవ్వలేని పిల్లగాళ్ళు అంగళ్ళ పారంటారు తల్లిదండ్రి లేకపోతే అటువంటి ఒక్క బిడ్డల బతికే పాడుపట్టుకంటారే అవ్వా తల్లి లేని పిల్లల సంగళ్ళ పాలంటారే అవ్వా నన్ను కానీ ముప్పిన వారేసి వదిన చేతిలో పెట్టిపోతు వారే అవ్వా ఆదిల నారాయణుడా నారాయణ నారాయణుడా నారాయణ ఆది లక్ష నాగదీప 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 నాయమైన శంభుదేవా ఓ దేవుడు నాయమైన శంభుదేవ ఓ దేవుడా శంభుని కుమార రావర కుమార శంభుని కుమార రావణ కుమార చూడాని గుళ్ళు కాదు ఓ దేవుడు చూడాని గుళ్ళు కాదు ఓ దేవుడా విజయాలు మండిపోను నారాయణ మండిపోను నారాయణ బ్రహ్మదేవని గుళ్ళు ఓ దేవుడు బ్రహ్మదేవా నీ గుళ్ళు ఓ దేవుడా గుణమన్న ఓ దేవుడా గుణమంట ఓ దేవుడా మన్నంత పూల పూజ వాళ్ళు చేస్తే పూల పూజ వాళ్ళు చేస్తే పోయేసినారా ఓ దేవుడా నేను రాల పూజ చేసినారా భగవంతుడా కన్న తల్లి భాగ్యవ్వ ఆ కన్న తల్లి శంకరన్న వాళ్ళ ఒక్క కడుగులు ఒక్క బిడ్డని విడిచిపెట్టి వేయనట్టు నన్ను గారి భూమి మీద వారేసిపోతురానే అవ్వా నేను రాజులాడి బిడ్డరాయి ఓ దేవుడు రాజులాడి బిడ్డరాయి ఓ దేవుడా రంపసాల వరకు రాయి ఓ దేవుడా రంపసాని వలకనాయి ఓ దేవుడా నీవేమి సిగబడితే భగవంతుడా నీవేమి సుఖపడి భగవంతుడా మృగవీరమన్నవయ్యా ఓ దేవుడు మృగవీరమన్నవయ్యా ఓ దేవుడా అందుకే అంటారమ్మా మగవాని పుట్టుక రాజ పుట్టుక అంటారు ఆడదాని పుట్టుక అధ్వానం పుట్టుక అంటారే అమ్మా చెరువు కాడ కన్న తల్లి ఓ దేవుడా తల్లి ఓ దేవుడా కలకాల కంటలాడి నారాయణ కలకాల కంటలాడి నారాయణ కన్నీరు తీయబట్టే ఓ దేవుడు కన్నీరు తీయబట్టే ఓ దేవుడా ఆ కన్న తల్లి అరగంట సేపు వర తేరింది కన్న తల్లి ఆకలి కాగలేక అన్నం లేక 6 నెలలు బతకవచ్చు నీళ్లు లేక నిమిషం బతకరాదంటారు అగో అటువంటి ఒక్క నీళ్లకు దూప కాగలేక బట్టలు నిండిన మురికి నీళ్లు 5 దోసిళ్ళ నీళ్లు తాగుతున్నది కన్న తల్లినేమో అందుకే అంటారమ్మా తల్లి లేని పిల్లలు తంగల్ల పారంటారు అవ్వలేని పిల్లలు ఆగమ్మీని పత్తులు అంటారు తల మార్త కొప్పు పెద్దది తల్లి లేని పిల్లలు దయ్యాల పారంటారు ఏ కన్న బిడ్డలకైనా ఏ కన్న కొడుకులకైనా అవ్వగల్ల నాడే పువ్వు అన్నారు పాలుగల్ల నాడే పాశం అన్నారు అవ్వ చచ్చిపోతే పువ్వ కరువైపోతుంది పాలు లేకపోతే పాశం నవ్వు కరువైతుంది అంటారు ననగన్న నా తల్లి లేకబాయే ననగన్న నా తల్లి లేకబాయే సాదుకున్న వదినే నన్ను మారు మారు దెబ్బలు కొట్టబట్టెనాని ఓ భగవంతా నారాయణ లోకాల శంకర ఓ తండ్రి నారంగ మహారాజ
నా తల్లి దేవి నన్ను గని భూమిన వారేసి ఇయ్యల్ల కన్న తండ్రి శంకరన్న చచ్చిపోతే కన్న తల్లి భాగ్యవ్వ చచ్చిపోతే ఆ ఒక్క కొడుకును ఒక్క బిడ్డను ఆ తల్లి విడిచిపెట్టి పోయినట్టు నన్ను గాని భూమిన వారేసి వదిన చేతి లోపల పెట్టి పోతురా అని అరగంట సేపు చెరువు కాడ కన్న తల్లి కలకల కన్నీరు తీసింది అడవిల వెన్నెలగా అత్త ఎవరు చూస్తారు అడవిల చెరువు కాడ ఎత్త ఎవరు చూస్తున్నారమ్మా తన దుఃఖానికి తాత్పర్యం తెచ్చుకున్నది నా అక్కన చేతి పోయి అన్నం పెట్టు అంటారా అని వదిన పేటికి వచ్చింది కన్న తల్లినేమో వదిన ఆటలో వదినమ్మ ఆటలో వదినే ఆటలో వదినమ్మ ఆటలో వదినే ఆటలో వదినమ్మ నువ్వు ఎక్కడతావు రా బంగారు నాలుగింటే మంచిది చెప్పిన పనుల్లో చెప్తాయి పక్కలు చూడాలి అయ్యో ఎక్కడ ఊరికి అక్కడ పాడబడ్డాయి గిట్టిన బట్టలు కూడా తీసి ఈ బట్టలు పాడగాను ఈ బట్టలేనా ఈ బట్టలేనా ఈ బట్టలేనా లంచం ఉందా ఇస్తాం మంచిగా ఎందుకు వచ్చిన కెరకలేడు నిన్న సంగతి లంచం రాస్తావు దేవుని కన్నా ఉత్తివి ఓ లంచ పోసి నీ తాడు చెప్పరు అన్నారు గిట్టెనా బట్టలు నీ బట్టలు అమ్మా ఇదేనా మంచిగానే ఇంటికి వచ్చిన ఉండా బట్టలు ఎందుకు రమ్మంటే వాళ్ళు ఉసుక పోసి మడత మడత ఉసుక పోసి బట్టలు ఇస్తాయి ఏంటి ఏం బాగా విషయాలకు వస్తారు ఎందుకు మరి మీరు ఎత్తున్నారు సాయి మారు మారు దెబ్బలు ఏనాడు కొడుతున్నదో ఇది ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నది ఆ గోటవంటి ఒక్క ఏనాడైనా గాని దీన్ని ఇంట్లో ఉంచుకున్నట్టయితే నాకు ఎక్కువ అటువంటి ఒక్క ఏనాడు ఇవారికి అందరు నన్ను అంటారు నాని క్షణమైతే నా భర్త వచ్చినాక ఆ గోటవంటి ఒక్క నా భర్తతో ఎత్తుకొని పెళ్లి చేసి దీన్ని అత్తగారింటికి వెళ్ళబడితే ఆ ఒకప్పుడు నాకు అటువంటి ఒక్క బాధ వస్తదని ఆ భర్త ఉన్న వేడి కాట ఏడేడు ఇంత దగ్గర 7 రోజుల్లో పలకన తల్లి ఉండగా మరి ఆడవిల్ల దుఃఖం నామాలు ఏమనకు ఉన్నది నా వల్ల కొన్న పెడతలేదు నాన్న కచ్చిరి కాడ ఉంటున్నా ఆడి వెళ్ళిపోతున్నా అమ్మ
ఏం జరగకపోతే ఏమంటారు చిన్నదాన్ని ఏమన్నా అనుకుంటున్నావు? నాకంటే చిన్నదాన్ని ఏమంటారు మరి ఏం జరగకపోతే సార్ చెప్పేందుకు వచ్చినా మరి మరి అంత బాగా అనిపిస్తుంది తీసుకపోయి సాదుకోపో చెట్లు కప్పుకోవాలి చాలు కప్పుకోవాలి వచ్చి ఇక్కడ సాయం చెప్తాను అన్నయ్య ఏమవుతుంది అయ్యో నేను చెల్లెనన్నా. అయ్యో చేయలేదు బా ఎందుకు వచ్చినావు అన్నా వదిన నాకు అన్నం పెడతలేదు, ఆకిలి ఉడిపించింది, అరుగుదలు ఇప్పించింది, బట్టలు వినిపించింది, ఆకలి అయితే అన్నం పెట్టమంటే నీ దిక్కున్న కాడ చెప్పుకోమన్నది. అన్నదా అన్నది అంటది అలా అన్నమని అంటది ఆడబిడ్డతో మురికి వచ్చింది. విన్నావా? ఏంది పట్టి పాడుకో. నువ్వెందుకు వచ్చినవే బాబా నువ్వెందుకు వచ్చినవే నీ శైలి పక్క 10 మంది ఇద్దరు మనం మీరు భక్క నీ శైలి బట్టి ఎందుకు బయటపడాలి? ఎందుకు 10 మంది ఇద్దరు మనం నేను అన్నం పెడతాను విషయంలో ఇందు ఎవరు ముక్కోదు నాకు బాగా ఎక్కడ పనం కలుపుకోవాలి మా చిన్నవ గిద్దలు చెప్తుందిరా దానికి దుఃఖం రాకుండా మీరికెళ్ళి కొమ్ము కాపుతుంది. లంజ లంజడి పెడతారు కరెంట్ పెట్టాలి లంజడి ఇక నీ చెల్ల ఏ బట్టి ఇద్దరు బాడకావు ఇక నీ చెల్లెలు ఉంటుంది పోతాను బతుక నీ చెల్లె ఏ బట్టి ఇప్పుడు 10 మంది 10 మంది ఏమనుకుంటారు? నేను అదే అందాం అనుకుంటాను. కొద్ది ఆగు నువ్వు ఒప్పుకోవాలి నువ్వు బాగా అన్నయ్య అన్నం పెట్టలేదు పెట్టలేదు అన్నయ్య. చిన్నప్పుడు చిన్నప్పటి నుండి చదువుకున్నా కానీ ఇప్పుడు అన్నం పెడతలేదు. అగా ఎన్నవా బాడకావు కొచ్చి బాడకావు వినవు నీవు ఆయన చెల్లె గారు పెళ్లి చేసిండ్రా మాకు తిరుపతి గారు గడ్డ పెళ్లి కాదు నేను అటు కొడక ఈ లాంటి మంచిది కాదు అని చెప్పినని చెప్పలేదు. అవునే అయితే చూడు లోక ఇక జరిసేపు అయితే ఇంటికి పోపోదురా మరి ఇంటికి పోపోదురా అవునే అన్నయ్య ఇంటికి వచ్చిన చెప్పపోదు ఇంటికాడ శివ శివ అంటే అంటే నా పెళ్ళం లంచం మంచిది కాదు నీ పెళ్ళం చెప్పరే ఉండరా పెళ్ళం లంచం మంచిది కాదు అన్నం పెడతలేదు అన్నం పెడతలేదు అని 10 మందిని మా ఇద్దరు మనం తీయాలని ఇంటికాడ ఎవరు ఉంటారు? నీ పెళ్ళం ఒక్కదే ఉంటది. నీ పెళ్ళం ఒక్కదే ఇంటిది అని చెప్తే అంతే. ఇప్పుడు ఈ కచ్చేరి కాడ ఎంతమంది ఉన్నారు? బొచ్చడి మంది ఉన్నది. అయితే వీళ్ళందరూ వినాలి. ఈ కచ్చేరి కాడ వీళ్ళందరి ముంగట అయితే నీ ఇద్దరు మనం పోవాలని వాళ్ళ అందరికి మానవ రావాలని ఇక్కడ కచ్చింది. బాడకావు బాడకాయ ఉంటానికి లేవచ్చి పోతా బాడకావు నీ పొచ్చిని మొన్నాను నింప ఒక్క బీట్ ఉన్న మంచిగా 2 బీట్లు అందరు ఇస్తారు 2 గడ్డిమంది పాకెట్లు చేసుకోవాలి.
సిగ్గు లేదు మానవులే చెల్లెని పట్టుకొని వచ్చి నా పెళ్ళం అన్నం పెట్టలేదు నువ్వు బాగా కొట్టుకోకుండా నీకు హార్ట్ అటాక్ వస్తుంది. కూర్చొని కాకుండా అసలు నీకు మానవుల మంచిగా లేదు అది కాడి తిరిగి జ్వరం వచ్చింది నా ప్రాణం మరికితే సంవత్సరానికి ఇస్తే ఏమంటావా సంసారం కాదురా సంసారం తీసాను ఏదో కాళ్ళు వస్తున్నాయి కాళ్ళు వాయే ఆగు కొద్దిగా కాళ్ళు వాయే వాడి ఒట్టలు కాదు కాళ్ళు గిట్లా నాలుగై నాలుగైదా రాజ్యం ఉండడానికి ఇంటికి వచ్చిన చెప్పకూడదు 10 మంది నువ్వు ఆగు పొలం వస్తావు ఆడబిడ్డ అట్లా అంటే అదే నేను ఎంత నిన్ను దానికి దుఃఖం ఆగదురా చిన్నప్పటి అనుకున్నాడు ఏదో చెలవుడు పొలాగు కొట్టకు వచ్చే పొలం ఇంట్లో కొడతాను చిన్నప్పటి నుంచి కొడతాను వేడి పిల్లలు కొడతాను వేడి అయ్యో కొట్టకయ్యా కొట్టకు దీని పానం తిత్తది నువ్వు హాగు నీ ఫాలో మంచిగా లేదు నువ్వు హాగు మీ 10 మంది నా ఇచ్చేది పానం తిత్తావా నా పెళ్ళంది నా మొగడు నీ శరీర పెద్దవాడిని ఎందుకు కరెంట్ వాడి సత్తే నేను ఆ కరెంట్ అతను పట్టుకో మరి ఇంకెంతైనా మంచిగా మాట్లాడతాను పాపం ఇక నీ చెల్లె నువ్వే ఉండ్రి అక్కడ హైవే వీళ్ళందరూ ఏమో తిరుగుడు చెల్లె 10 మంది నిన్న ఎవరి దగ్గర వాళ్ళు గట్టిగా మాట్లాడతారు వాళ్ళ మాట పట్టుకున్నారు వాడికి దిక్కులే గుంచుకుంటాడు కానీ వేరే నీ చెల్లె అవునే నీ చెల్లె మనం అన్నం పెట్టుకోవాలి నీ చెల్లె ఏమన్నా అన్నం పెట్టుకోవాలి అనే కదా అన్నానికి కలవాలి నీ చెల్లె చెప్పేది 7 ఏళ్ళ పుచ్చగా తీసుకొని పెళ్లి చేయి ఆ లంజం ముందు ఎట్లా అన్నం తింటుందో వాడు ఎట్లా ఖర్చు పెట్టుకుంటాడు వాళ్ళ కిందకే పోతాం ఏం దేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలి లంజన సంవత్సరం మీకు ఏడు మేడల్ల కలిగేడు మేడల్ల అగో ఈ పపకారం ఉండయి నా రాజ్యం లోపల నా దేశం లోపల ఉండద్దు అచ్చగాని కాయ ముచ్చగాని వేసి నిలబడతారా అని గాలి కచ్చిరి కాడ తెల్లకాయ లోపల 4 అక్షరాలు రాసిండు ఏ అచ్చగాడు కానీ బుచ్చగాడు కానీ అర్దేశి కానీ పరదేశి కానీ నేను స్వయంవరం పెడుతున్న స్వయంవరం వరం లోపల ఎవరన్నా వచ్చి నా చెల్లెలు లగ్నం చేసుకొస్తాను ఊరు రాసిండు ఆ ఉత్తర రాష్ట్రాల కల్లా రాజ్యాల దేశం ఉత్తరాలు పోతా ఉన్నాయో రామ రామనే రామ రామనే రామ దట్టివాడు 1,00,000 మంది బారాలు ఊరూర ఉత్తరం మాట్లాడు రాజ్యాల పత్రాలు ఏనాడు అమ్ముతున్నాడు 4 రాజ్యాలు నవకంఠపురులు 7 రాజ్యాలు పల్ల దేశాలు ఉత్తరాలు పోతూ ఉంటాయి ఆట ఏడేడు మెడల్లో కలిగి 7 మెడల్లో ఆడపిల్ల లక్ష్మీదేవుడు 1,00,000 మంది బారాలు 7 మెడల్లో ఉంటున్నారు రాజ్యాల రాళ్ళు వస్తున్నారు దేశాల రెడీ చేసుకుంటారు